వెల్కమ్ బ్యాక్. నిన్న భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కొన్ని గంటల్లోపే మళ్ళీ పాక్ కాల్పులకు తెగబడింది. దీనిపై చర్చించడానికి మనతో పాటు బండారు రామ్మోహన్ విశ్లేషకులు జూమ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ద్రోణం రాజు రామచంద్రరావు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ సార్ రామ్మోహన్ సార్. అలాగే గుడ్ మార్నింగ్ సార్ చంద్రరావు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, చూస్తున్నాం నిన్న ఉదయం అయితే భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు ఓకే చెప్పింది. అంటే ఉదయం యుద్ధ వాతావరణం ఉంది, సాయంత్రానికి 5:30 గంటల సమయంలో ఓకే చెప్పిన కొన్ని గంటల్లోపే మళ్ళీ రాత్రి పాక్ కాల్పులకు తెగబడింది. అంటే సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనిల్? ఇది మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ వైఖరి అనేది ఏంటంటే గత సందర్భాల్లో చాలామంది చెప్పారు, కుక్క తోక వంకర అని చెప్తూ ఉంటారు. అంటే ఒక కర్రను తీసుకొచ్చి కుక్క తోక కట్టేసి అది నిటారుగా అయిపోయిందని చెప్పి అందరూ అనుకుంటారు. ఆ కర్రను తీసేసిన వెంటనే మళ్ళీ అలాగే వంకర అవుతూ ఉంటుందని. అదే విషయం మనకి పలు సందర్భాల్లో రుజువైంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసామంటే వాజ్పేయి ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, పాకిస్తాన్కి స్నేహ హస్తం ఇచ్చి వాళ్ళతోటి సామరస్య చర్చలు జరిపి ప్రధాని స్థాయిలో అక్కడ ఉన్న ముషరఫ్ స్థాయిలో వాళ్ళు మంతనాలు జరుపుకున్న తర్వాత కూడా వెంటనే మన మీద కార్గిల్ యుద్ధానికి వాళ్ళు మన దేశంలోకి ఆక్రమణకు పాల్పడుతూ తీవ్రవాదులు చొరబాటు చేసి అక్కడ సైనిక చర్యలను చేసి మన కాశ్మీర్లోకి వాళ్ళు చొచ్చుకొచ్చి మన భూభాగంలోకి వాళ్ళు వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. చివరికి కార్గిల్ వారు చేసి మనం విజయం సాధించాం. ఆ సందర్భంగా వాజ్పేయి ఒక మాట అన్నారు, మన స్నేహహస్తం ఇస్తే పాకిస్తాన్ ఎప్పటికీ దానికి అంగీకరించే పరిస్థితి లేదు, అందుకని పాకిస్తాన్ నమ్మదగ్గ మిత్రుడే కాదు, ఎప్పటికీ భారతదేశానికి అది ఒక శత్రువులాగానే మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి వాజ్పేయి లాంటి ఒక లౌకికవాది, ఎంతో ఒక సీజన్డ్ పొలిటీషియన్ నోట్లోంచి అలాంటి మాటలు వచ్చాయంటే మనకు దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది, పాకిస్తాన్ అనేది ఎప్పటికీ కూడా భారతదేశంలో ఒక అశాంతిని ఒక రకమైన హింసని ప్రేరేపించడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. కానీ వాళ్ళలో ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి అనే దానికి వాళ్ళ డిక్షనరీలోనే లేదు అనే విషయం మనకి పలు సందర్భాల్లో రుజువైంది. అయితే మనం నిన్న అమెరికా జోక్యంతో భారతదేశం కూడా ఒక మెట్టు దిగి వచ్చి సరే మన కాల్పుల విరమణ అని చెప్పి వాళ్ళు ప్రతిపాదన చేసిన దానికి అమెరికా నుంచి వచ్చింది మనకి. నిజానికి ఏంటంటే భారతదేశం నుంచి అలాంటి ప్రతిపాదన లేదు. మనం వచ్చి వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి కొట్టడానికి సిద్ధమైపోయిన తరుణంలోనే ఇంకా మనం నిన్న ఉదయం కూడా మాట్లాడుకున్నాం మీ షోలోనే, మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు పాకిస్తాన్ అనేది ఏ రకమైన ఒక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, యుద్ధం అనేది కనుక జరిగితే వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సంక్షోభం వస్తుంది, అంతర్యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉందని చెప్పి నిన్న మనం న్యూస్ అండ్ వ్యూస్లోనే మనం మాట్లాడుకున్న సందర్భాన్ని మనం చూసాం. కానీ సాయంత్రానికి చూస్తే ఆ ఒత్తిడిని తట్టుకోలేక అక్కడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే అమెరికా ద్వారా రాయబారం పంపించి మన దగ్గరికి ఆ దౌత్యంతో మనకి ఈ రకమైన శాంతి చర్చలు అనే ఒక నాటకం ఆడింది. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న ప్రధానులు వాళ్ళకి అక్కడున్న సైనిక అధికారులు ఆర్మీ చీఫ్ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడు చూసినా ఒక రకమైన డిస్ప్యూట్ అనేది నడుస్తూనే ఉంటుంది. వాళ్ళలో ఏకాభిప్రాయం అనేది భారతదేశం విషయంలో ఏకాభిప్రాయం అనే దానికి ఒక అవకాశం లేదనేటట్టే పలు సందర్భాల్లో రుజువైంది. ఎందుకంటే అక్కడున్న ప్రధానుల మీద తిరుగుబాటు అనేది కొత్త కాదు. పలు సందర్భాల్లో అక్కడున్న సైనిక ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి అక్కడున్న ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి వాళ్ళు హస్తగతం చేసుకున్న సందర్భాలు పలు సందర్భాల్లో చూసాం మనం. అదే రకంగా ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక రకంగా ఉన్నప్పటికీ కూడా అక్కడున్న ఆ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను దానికి అంగీకరించి ఉండకపోవచ్చు. అందులో భాగంగానే నిన్న కాల్పులు జరిగి ఉంటాయి. ఈ ఏదైతే శాంతి చర్చల ఉల్లంఘన అనే దానికి సంబంధించి వాళ్ళు మనం సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత వాళ్ళ నుంచి కవ్వింపు చర్యలు ఏవైతే జరిగాయో దాన్ని మనం ఎలా చూడాలంటే ప్రభుత్వానికి అక్కడున్న సైనిక అధికారులకు మధ్య ఒక సమన్వయం లేదు, దానికి వాళ్ళు అంగీకరించే పరిస్థితి లేదనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ఏంటంటే అక్కడ సైనిక దళాలు ఏదైతే ఉంటాయో ఆర్మీ అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రభుత్వం కంట్రోల్లో ఉండదు. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, అది పూర్తిగా తీవ్రవాదుల కంట్రోల్లో ఉంటుంది. అక్కడున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సూచనలకు అనుగుణంగానే అక్కడ ఆర్మీ అనేది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి నిన్న జరిగిన పరిణామాలను మనం చూసామంటే ప్రభుత్వ సహకారంతో వాళ్ళు ఈ రకమైన కవ్వింపు చర్యలకు పాల్పడ్డారా, ఎదురు కాల్పులు చేసి ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారా, లేకపోతే ప్రభుత్వ ప్రేరేపణతో జరిగిందా అనే విషయం దాని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే అమెరికా జోక్యం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం దాన్ని కాదని ముందుకెళ్లే ఒక సాహసం అయితే చెయ్యకపోవచ్చు. ఎందుకంటే ఆర్థిక పరంగా పూర్తిగా ఇప్పుడు అమెరికా సహకారంతో ఇప్పుడు పాకిస్తాన్ అనేది నడిచే పరిస్థితి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అంటాం, అక్కడి నుంచే మనకి ప్రతి దేశానికి సంబంధించిన ఆర్థిక సహాయం అందుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ IMF దగ్గర నుంచి వీళ్ళు నిధులు తీసుకోవాలి అంటే అమెరికా సూచన చేస్తే తప్ప అక్కడి నుంచి వాళ్ళకి ఫండ్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నిన్న మనం అనుకున్నాం చివరికి ఆ ఫ్యూయల్ని ఫిలప్ చేయాలంటే కూడా లేని పరిస్థితి. అక్కడ వాళ్ళకి పెట్రోల్ బంకులన్నీ మూసేసుకుని అంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వాళ్ళు అమెరికా మాటను కాదని యుద్ధానికి ముందుకెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది అక్కడున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలుసు. అయినా కూడా నిన్న కవింపు చర్యలకు పాల్పడింది అంటే, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి సిద్ధమయ్యింది అంటే అక్కడ ఆర్మీ వాళ్ళు అక్కడ ఉన్న ప్రభుత్వం మాట వినట్లేదు అనే ఒక వాదన బలంగా వినిపిస్తుంది. కాబట్టి అంటే ఏది ఏమైనా కూడా పాకిస్తాన్ అనేది మనకి నమ్మదగ్గ ఒక మిత్రుడు అనేది ఎప్పటికీ అవ్వదు. పాకిస్తాన్ ఉనికే ఏంటంటే మన భారతదేశంలో ఎప్పుడు ఏదో ఒక అలజడి అశాంతి సృష్టిస్తూ వాళ్ళు తమ ఉనికిని కాపాడుకోవాలనే దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు నడుస్తున్నారు తప్ప, అంటే మనం వచ్చి ఉగ్రవాదం మీద ఫోకస్ చేయడానికి టైం లేకుండా మనం ఎలాగ అభివృద్ధి చేయాలనేది చూస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. కానీ పాకిస్తాన్ సింగిల్ పాయింట్ అజెండా ఏంటి? ఇండియా మీద ఫోకస్ పెట్టి అక్కడ ఏదో ఒక అలజడి సృష్టిస్తూ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉండడం తప్ప వాళ్ళు అభివృద్ధి చెందాలనే దాని మీద ఇంతవరకు వాళ్ళు దృష్టి పెట్టిన సందర్భాలు లేవు. అందుకనే వాళ్ళు చూసామంటే మనం ఎప్పుడు ఏ రకంగా మన శాంతి చర్చలు జరపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, యుద్ధం చేసి వాళ్ళకి గుణపాఠం నేర్పించాలనుకున్నా కూడా వాళ్ళ వైఖరిలో ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదు. చూద్దాం సార్, చర్చిద్దాం. దీంతో పాటు రామ్మోహన్ సార్ ఏమంటారు సార్ నిన్న జరిగిన సిచ్యువేషన్కి సంబంధించి? మీకు అట్లాగే శ్రీలంక మినిస్టర్ రామచంద్రరావు గారికి, అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. రామచంద్ర గారు ముగించిన చోట నేను మొదలు పెడతాను. అసలు విద్వేషాల పునాది మీదనే పాకిస్తాన్ ఏర్పడ్డది కదా. మొదటి నుంచి కూడా అంటే స్వాతంత్ర పోరాటం నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా అంటే బ్రిటిష్ వారి విభజించి పాలించు అనే విధానానికి సరిగ్గా అది అనుసరించి దేశం ఏర్పడ్డది. దేశం ఏర్పడ్డ 47 ఆగస్టు 14 రోజు నుంచే విద్వేషాలతో మనకు అయింది. మనకు ఇంగ్లీష్ లో సామెత ఉంది, మన మిత్రులను ఎంచుకోవచ్చు కానీ ఇరుగు పొరుగు వారిని ఎంచుకోలేము మనం. అదే తయారైంది మనకి. మన చైనా కబంధ హస్తాలు ఎదుర్కొని మన చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు ఆ రకంగానే ఉన్నాయి, తోక జాడిస్తున్నాయి. ఇంకా పాకిస్తాన్ విషయానికి వస్తాను. ఇంతకుముందు మన రామచంద్రరావు గారికి జ్ఞాపకం చేశారు మంచిది. వాజ్పేయి హయాంలో లాహోర్ బస్సు కూడా నడిపాం. రామచంద్రరావు గారు మీకు తెలుసు, లాహోర్ కి మనం బస్సు నడిపాం, స్నేహాస్తాన్ని అందించాం, మనమే అందిస్తున్నాం. కానీ ఏమైంది, 99లోనే మనకు ఈ మన కాందహార్ పోయే విమానాన్ని హైజాక్ చేయడం, ఇప్పుడు మన చచ్చిండా బతికిండా అని తెలియని వాళ్ళ ఉగ్రవాదిని విడిపించుకోవడం జరిగింది. వాళ్ళు అప్పుడు వాజ్పేయి కూడా చాలా మాట్లాడినారు. వాళ్ళు ఏమని అంటే విషయంలో పిరికి పంత చర్య, వాళ్ళు లొంగిపోయినట్టే కదా, మరి అటువంటి ఉగ్రవాదం విడిపిస్తే ఎట్లా అని. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా యుద్ధ నీతిని పాటిస్తున్నాం, చాలాసార్లు మానవతా దృక్పథాన్ని మనం అనుసరిస్తున్నాం. అంతెందుకు 71 యుద్ధంలో 71 అంటే బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన సందర్భంలో 93,000 మంది సైనికులను మనం బందీలుగా పట్టుకొని అయ్యా బాంచాన్ కాళ్ళు మొక్కటి విడిచిపెట్టినాం మనం. అంతేందుకు మనకు అప్పుడు లాహోర్ దాకా తరిమి కొట్టిన వాళ్ళందరినీ. అయినా సరే ఏమైంది, ఇస్లామాబాద్ దాకా దగ్గరికి పోయిపోతే మనం మళ్ళీ అంతర్జాతీయ ఒప్పందాన్ని గౌరవించి ఐక్యరాజ్యసమితి సూచన మేరకు మళ్ళీ వెనక్కి వచ్చారు. మన భూభాగాన్ని మనది కాదు, కనీసం కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా స్వాధీనం చేసుకోలేదు. సరే చారిత్రక పొరపాట్ల ఏమైనా కావచ్చు. కానీ నిన్న నేను ఒక టీవీ ఛానల్లో రామచంద్రరావు గారు నేను మాట్లాడుతూ అబ్బా శుభం కార్డు పడ్డది సార్ అన్నాడు ఒక యాంకర్. నేను ఏమన్నా శుభం కార్డు పడి ఆట ఇప్పుడు మంది మనం వ్యూహాత్మకంగా ఈ కాల్పుల విరమణకు అంగీకరించాము. వాడు ఎట్లాగూ దుర్మార్గుడే, దుష్టుడే కనుక ఆ దుష్టునికి మనం దుష్ట దూరవాదిత అంతా కూడా లేదు, పక్కనే ఉన్నాడు. కనుక ట్రంప్ ప్రతిపాదన అంగీకరించకపోతే చూసిందా భారతే మా మాట వినడం లేదని ట్రంప్ ఇంత అంతర్జాతీయ సమాజం బదనం చేస్తున్నారు. కనుక అమెరికా ప్రయోజనాలు అమెరికాకు ఉన్నాయి. ఒక మాట చెప్పానంటే నిన్న ఆ కాల్పుల ఒప్పందం అనేది కేవలం IMF ఫండ్ను తీసుకునే కార్యక్రమం, అంతకుముందే శాంక్షన్ అయ్యి తీసుకునే కార్యక్రమంలో భాగంగా అమెరికా కూడా నాటకం ఆడింది స్పష్టంగా చెప్తున్నారు. అమెరికా మీద కూడా ఆరోపణ. ఎందుకంటే ఇటువంటి విషయాలలో మన ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు ఇట్లే ఉండాలని అమెరికా కోరుకుంటుంది, చైనా అంతకంటే ఎక్కువ కోరుకుంటుంది. సమస్యలు చైనాకు వేరే జియో పాలిటిక్స్, చైనాకు వేరే ఉన్నాయి. అమెరికా రామ్మోహన్ గారు చెప్పండి సార్. ఇప్పుడు అమెరికా దౌత్యంతో నిన్న ఈ రకంగా శాంతి చర్చలకి ఈ భారత్ కూడా అంగీకరించింది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది.
నిన్న విదేశాంగ శాఖ ప్రకటించిన దాన్ని బట్టి చూసుకుంటే అమెరికా జోక్యంతో ఈ నిర్ణయం తీసుకుంది భారత్ అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఏంటంటే అమెరికా ఇప్పుడు వాళ్ళు సీజ్ ఫైర్ ని వైలేట్ చేశారు కదండి. ఇప్పుడు నిన్న వాళ్ళు ఒకవైపు మనకి శాంతి చర్చలు అని చెప్పి వాళ్ళు అంగీకరించి దాన్ని వాళ్ళు ఉల్లంఘించారు. కాబట్టి ఇప్పుడు అమెరికా దీంట్లో జోక్యం చేసుకుని ఏ రకమైన వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? రెండో విషయం ఏంటంటే ఇందాకనే ఒక విషయం ప్రస్తావించాను కదా, వాళ్ళు అక్కడున్న ప్రభుత్వానికి సైనిక అధికారులకు మధ్య సమన్వయం లేదు ఈ విషయంలో, వాళ్ళు దానికి అంగీకరించట్లేదని చెప్పి తెలుస్తుంది. దాని మీద మీరు ఏమంటారండి? ఇప్పుడు డీజీఎం స్థాయి చాలా చిన్నది రామచంద్ర, నీకు తెలుసు, చాలా చిన్నది. ఇప్పుడు మామూలుగా ఏమైందంటే మనం చూస్తుంటే యుద్ధ సమయంలో కానీ మామూలు సమయంలో కూడా ఏ సెక్టార్ ఆ సెక్టార్ కొన్ని నిర్ణయాలు అక్కడ వాళ్ళు తీసుకుంటారు, కలెక్టర్ల స్థాయిలో అనుకోండి. ఇప్పుడు సిఎస్ ల స్థాయి కూడా కాదు ఎవరికని చెప్పాలంటే, ఎందుకంటే డీజీఎంఓ స్థాయి చాలా చిన్నది. అయినా సరే మనం ఎందుకు ఒప్పుకున్నాము అంటే అమెరికా ఒక ప్రతిపాదన చేసింది, అంగీకరించకపోతే మననే బదనాం చేస్తే కానీ ఒప్పుకున్నాం కదా. ఇప్పుడు అమెరికా మా వైపు నేను వేలెత్తి చూపెడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తుంది అమెరికా అంటున్నాను, పాకిస్తాన్ ఉగ్రవాద దేశం ప్రకటించన్నా లేదా, చేయాల్సిన పనే కదా. ఇప్పుడు ఇద్దట్లో ఒకటి వినకపోతే వినని వాడిని అయితే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం వినలేదా, సైనిక అధికారులు దానికి అంగీకరించలేదా అనే దాని మీద చర్చ జరుగుతోంది. మనకు ఇప్పుడు అది ఎవరు జరిగిన సమస్య లేదు. మనకు వాళ్ళు ఒప్పందం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. నేను ట్రంప్ వరకు చెప్పానంటే ఒక జోకర్ అంటున్నాను, ఈ మాట అంటున్నాను, ప్రసంగా ఉంటున్నా. ట్రంప్ అసలు ఉక్రెయిన్ రష్యా అయితే 3 రోజులు ఆపుతాన్నారు. ఏమైంది చూడండి, నాకు పుర్తితో మాట్లాడినా ట్విట్టర్ ద్వారా మాట్లాడుతున్నాను. ట్రంప్ అసలు అమెరికాని నమ్మడే పొరపాటు అంటున్నాను. అంతేందుకు చాలా యుద్ధాలు ఆపుతాన్నాడు కదా, నేను వస్తే జో బైడెన్ పనికి రానివాడు నేను వస్తే ఆపుతానన్నాడు కదా, ఆగిందామని. ఉక్రెయిన్ అధ్యక్షుడు డైరెక్ట్ గా ముఖం మీద కొట్టినట్టు ప్రెస్ మీట్ లో లేచిపోయింది కదా, చూసినాం కదా మనం. ఆ తర్వాత తర్వాత సంగతి. ఇప్పుడు ఈ విషయానికి వస్తాను నేను. అమెరికా ప్రతిపాదన రాగానే 5 నుంచి 6 దాకా నేను ఒక టీవీ ఛానల్ ఉండి హాస్యాస్పదంగా ఉన్నది. అమెరికా మాటలు మనం నమ్మాల్సిన అవసరం లేదు, పాకిస్తాన్ బుద్ధి మారదు, మీరు అన్నది కుక్కతో ఒక వంకర వాళ్ళు మొదలు పెడతారు. ఇప్పుడు మనము వాళ్ళను కింది స్థాయి పై స్థాయి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒప్పందం కుదిరింది, డీజీఎంఓ స్థాయి, డీజీఎం వరకు కొన్ని అధికారులు ఉన్నాయి, సీజ్ ఫైర్ అమలు చేసే అధికారం అయితే ఉన్నది వాళ్ళకు. మళ్ళీ ఎందుకు గంట లోపే అంటే సంతకం కూడా లేదు కదా, మాటలే కదా, మాటల తడి ఆరకముందే, మాటల బయటకు వినిపించక ముందే గంటలోపు సీజ్ ఫైర్ మరి ఉల్లంఘించారు కదా. ఇప్పుడేం చేద్దాం మనం అంటే మళ్ళీ బ్లాక్. అంటే నాకు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు శాంతి చర్చలు అనే దానికి అంగీకరించింది భారత్ కూడా పాకిస్తాన్ తోటి. ఈ శాంతి చర్చలు అనే దానికి ఇప్పుడు మనం ఒక ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ప్రారంభించాం, దానికి ఒక లాజికల్ కన్క్లూషన్ అనేది ఉండాలా అక్కర్లేదా రామ్మోహన్ గారు? యుద్ధాన్ని కోరుకుంటే నేను ఏమంటున్నాను అంటే ఎవరితో మాట్లాడదాం? పాకిస్తాన్ ప్రధాని బంకాలకు వెళ్ళిపోయిందా, చచ్చిండా, బతికిండా, సైన్యవాదులు తెలియదు మనకు. పోనీ మన సైన్య అధ్యక్షుడు ఉన్నాడు అంటే వాడు కుటుంబాన్ని బయటకు పంపించి వాడు ఉన్నాడో లేడో తెలియదు. ఎవరితో మాట్లాడదామంటున్నా? అవతల సైడ్ ఇప్పుడు మన స్నేహస్థం అందించడానికి అవతల సైడ్ ఉండాలి కదా ఎవరైనా అంటున్నాను. నేను అదేంటున్నాను, నేను ఇవాళ డీసీఎం స్థాయి చాలా చిన్నది. ప్రధానమంత్రి మాట్లాడాలి, అధ్యక్షుడికి అధ్యక్షుడు మాట్లాడాలి. అక్కడ ఎవడు లేడు కదా అంటున్నాను. మీరు మొదటి నుంచి ఆ చరిత్ర చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ సైన్యం ఎప్పుడు కూడా రాజకీయ నాయకత్వం ఎదగనిస్తలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం పాకిస్తాన్ లో ఉన్నది. ఒక ఉదాహరణ చెప్పాలంటే మన దగ్గర బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నమ్ముతాం అట్లాంటిది. ఇప్పుడు మన ఇమ్రాన్ ఖాన్ ను పదవీచ్యుతులు చేసిన తర్వాత ఇప్పుడు వీడు షెహబాజ్ షరీఫ్ అంటాడు, వాళ్ళు తీసుకొచ్చిన అట్లే కదా అంటున్నాను. ఒక సంకీర్ణ ప్రభుత్వం, 2 విభిన్నమైన పార్టీ, విరుద్ధమైన పార్టీ పరస్పర. రామ్మోహన్ గారు, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ శాంతి చర్చలు జరిపి తాత్కాలికంగా ఈ ఉద్రిక్త వాతావరణానికి తెరపడినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ పాకిస్తాన్ మన మీద దాడి చేయడు అంటే ఈ ఉగ్రవాద దాడి అనేది జరగదు అనే దానికి గ్యారంటీ లేదు కదండి. ఎప్పుడు లేదంటున్నాను. ఇప్పుడు కాదు, మనం 4 సార్లు విడిచిపెట్టాం వాళ్ళు. నేను యుద్ధం కోరుకోవడం, శాంతిని కోరుకుని యుద్ధం మొదలు కావద్దు అనుకుంటున్నాను ఇప్పటికి కూడా. కానీ ఏమవుతుందంటే ప్రతిసారి మనం మోసపోతున్నాం, ప్రతిసారి వాడు దాడి చేస్తున్నాం అన్నాడు కదా. ఇప్పుడు ఒక మాట చెప్తాను, గతంలో వాజ్పేయి కనుక ఆనాడు మన హైజాక్ లో తీవ్రవాదులు విడిచిపెట్టి విమర్శ పాలైనా సరే సమయం పాటి. ఇప్పుడు అతనే కదా మనకి ఏకైపోయి మౌలానా మసూద్ అజార్ అతనే కదా నిన్న మనకి హెచ్చరికలు జారీ చేస్తుంది కూడా అతనే కదా. అంటే వాడు చచ్చిండా బతికిండా కూడా తెలియదు ఇప్పటిదాకా. వాడేమో 14 మంది కుటుంబ సభ్యులు చచ్చిపోయిన అంటున్నాడు, నేను బతుకుని అంటుండే వృత్తిలో వాడు స్వయం దస్తృత్వం లేక విడుదల చేసిండు, అది గతంలో రాసింది కూడా కావచ్చు అంటున్నాడు. పాకిస్తాన్ ఎప్పుడు ఇట్లాంటి కుట్రలు చేస్తుంటారు. ఇప్పుడు మోడీకి పెద్ద సవాల్ ఏంటంటే, నిన్న నేను ట్వీట్స్ చూసిన చాలా మంది పౌరులు కూడా ఇప్పుడు ఈ వేడి మీద విడిచిపెడితే పాకిస్తాన్ మరొకసారి పక్కలో బల్యంగా ఎప్పుడైనా ఏకమేక అవుతుంది, ఇప్పుడు విడిచిపెట్టద్దు అంటున్నారు. 3 పరిష్కారాలు కోరుతున్నారు. ఇప్పుడు శాంతి చర్చలు ఎవరు వద్దన్నారు, శాంతి చర్చల్ని అంగీకరించాల్సిందే, మనం డిప్లొమాటిక్ అంగీకరించాలి. రామచంద్ర గారు నేను ఏమైంది గంట లోపల ఉల్లంఘించారు కదా. ఇప్పుడు పాకిస్తాన్ చేయాల్సిన చర్య ఏంటంటున్నాను నేను. IMF ఫండ్ వాడిపోయినరా,
చాలా నాటకం ఆడుతున్నారు. నేనైతే నమ్మతలే, చాలా నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు. 100 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 8,500 కోట్ల రూపాయలు వాళ్ళకి వాళ్ళు సాయం చేసింది అంటే వాడు దేనికి ఉపయోగిస్తాడు దాన్ని? వాడు తీవ్రవాదాన్ని ప్రేరేపించడానికి ఉపయోగిస్తారు. అందుకని అసలు కానీ ఒక విషయం చెప్పండి రామ్మోహన్ గారు, అమెరికా అనేది IMF ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక దేశంగా ఉంది కదా. ఇప్పుడు IMF అన్ని దేశాల ఫండ్స్ బ్యాంకులో మన డిపాజిటర్లు మనం కాదు, IMF ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది అమెరికా అని అందరూ అనుకుంటున్నారు. కానీ IMF కూడా ఏమందంటే తీవ్రవాదాన్ని ప్రేరేపించే దేశాలకు మేము నిధుల్ని శాంక్షన్ చెయ్యము అని చెప్పి వాళ్ళ కండిషన్ లో ఉంది. సార్ నేను IMF పుట్టుక నుంచి ఇప్పటిదాకా గంట మాట్లాడతా. అంటే మన ఇండియా కూడా అబ్జెక్షన్ పెట్టింది కదా, వాళ్ళకి పాకిస్తాన్ కి ఫండ్స్ రిలీజ్ చెయ్యొద్దని చెప్పినా మళ్ళీ వాళ్ళకి రిలీజ్ చేస్తున్నారు కదా. అదే కదా అంటున్నాను నేను. ఇప్పుడు అమెరికానే ఈ మొత్తం నాటక సూత్రధార ఆడుతున్నది, ఇటు పాకిస్తాన్ కు సహాయం చేస్తుంది. మన ఆర్థికంగా ఒక శక్తిగా మూడో శక్తి. మరి అలాంటి అమెరికా నమ్మి మనం నిన్న శాంతి చర్చలకు ఒప్పుకున్నాం అంటే అది దేనికి దారి తీస్తుంది? అమెరికా నమ్మి అంటే మనము వ్యూహాత్మకంగా అమెరికా మాట కూడా పరిచయం పెడితే ట్రంప్ వన్ సైడ్ అయిపోతారు కదా. ఇప్పుడు మధ్యవర్తి వచ్చి నేను పరిష్కారం చేస్తా అంటే మనం వినమంటే మనమే తప్పైతాం. మనం వింటున్నామండి, పాకిస్తాన్ వినట్లేదు కదా అంటున్నా. అది ఇప్పుడు మనం ఫోకస్ చేయాలంటున్నాను. నేను మోడీ మీద మన భారతదేశంలో 3 విమర్శలు వచ్చినాయి. ఒకటి యుద్ధం ఇప్పుడు ఆపొద్దని, రెండోది ఏంటంటే గట్టి దెబ్బ కొట్టకుండా కనీసం POK స్వాధీనం చేసుకోకుండా ఇప్పుడు ఇప్పటిదాకా విడిచిపెట్టే సంగతి చేయకుండా మళ్ళీ ఒకసారి గట్టిగా నిలబడాలని అనుకుంటున్నారు. అంతేందుకు మన CBI మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు నేను వ్యాఖ్యలు చూశాం కదా, ఏమన్నాడు ఆయన? ఇందిరాగాంధీ గట్టి ఆమె పాకిస్తాన్ తో యుద్ధం చేసింది, అప్పుడు బంగ్లాదేశ్ ముక్తి చేసింది అని. ఇవాళ మనం చేయాల్సిన పని ఏంటంటే యుద్ధం ఆపొద్దని కాదు, కానీ డిప్లొమాట్ గా వ్యవహరించి అమెరికాను ఇప్పుడు ఖచ్చితంగా వేరే చూపించాలి. అన్ని సంగతి ఏంది మేము విన్నాం, మీరు వినలేదని. రెండోది ఏంటంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని బెలూచిస్తాన్ అంటే మనం ఎప్పుడు కూడా యుద్ధంలో వన్ సైడ్ పోతే పేకాటో వన్ సైడ్ పోతే మనకి ఏం మన ఆట మన ఆడుకుంటూ లాభం లేదు. బెలూచిస్తాన్ వేరే దేశంగా మారాలి ఇప్పుడు ఈ సందర్భంగా. దానికి మనం ఊతం అవసరం లేదు, కనీసం చూస్తూ ఊరుకుంటే సరిపోతుంది. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులు అటెంప్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఇంకా ఒక మాట చెప్తాను. నిన్న మన క్షిపణి ఒకటి పోయి ఆఫ్ఘనిస్తాన్ లో పడ్డదని మనకు పూర్తిగా అవాస్తవమైన విషయాలు పాకిస్తాన్ బయటకు తెచ్చింది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది భారత్ క్షిపణి మాదైన పడ్డారు, మా భూభాగంలో పడ్డేటని. ఆఫ్ఘనిస్తాన్ మనకు రుణపడి ఉంటుంది వరకు అని చెప్పి వాళ్ళ పార్లమెంట్ భవనం కట్టించాం, వాళ్ళకి అనేక సహాయాలు చేశాం. టర్కీకి ఏం పుట్టింది? టర్కీకి భూకంపం వస్తూ 2023లో అనేక సహాయం చేసినాం మనం ఇక్కడి నుంచి. టర్కీ అజర్బైజాన్ ఈ రెండు కూడా పాకిస్తాన్ తో కలిసి మనం మాట్లాడుతున్నాయి. ఒక మాట చెప్తాను, నేను రేపు జరగబోయి చెప్తాను. నిన్న గంట సేపట్లో నేను స్పష్టంగా చెప్పింది అంటే పాకిస్తాన్ నమ్మలేము, ఈ అమెరికా ఆడుతున్న నాటకంలో భాగంగా పాకిస్తాన్ పనిచేస్తుంది. అది చైనా ఎట్లాగో జియోపాలిటిక్స్ చేస్తుంది. అమెరికాకి ఏంటంటే ఈ ఉద్రిక్తత ఇట్లా కొనసాగితే భారతదేశం వీక్ అవుతుంది, ఇది అయితే మేము చెప్పినట్టు వింటారని అమెరికా అనుకుంటుంది. రష్యా నిజంగా నమ్మదగ్గ మిత్రుడు అంటే రష్యా. మనం అవును, మొదటి నుంచి రష్యా ఒక్కటే మనకి నమ్మదగ్గ మిత్రుడుగానే ఉంది. కానీ మనం వచ్చి రష్యాతో కంటే కూడా ఈ మధ్య కాలంలో అమెరికాతో కదా ఎక్కువగా స్నేహాన్ని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు కాదు రామ్జీ గారు, మీరు ఒకసారి గతాన్ని మీకు తెలుసు, సినిమా జర్నలిస్టు వాజ్పేయి కూడా అమెరికాతోనే స్నేహం చేసే ప్రయత్నం. అవును, అదే బీజేపీ వచ్చిన ప్రతిసారి అమెరికాతోనే అమెరికా సామ్రాజ్యవాదం రాజీ పట్టు వచ్చినాం. కానీ నెహ్రూ గాని, ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని, పివి నరసింహారావు గారు కానీ ఎప్పుడు కూడా ఆర్థిక సంస్కరణలు అందరూ కలుపుకుపోయినాం. కాంగ్రెస్ ప్రధానమంత్రులు లాల్ బహదూర్ శాస్త్రి కానీ నేనంటే వీళ్ళు ఎవ్వరు కూడా, మన్మోహన్ సింగ్ గారు కూడా రష్యాని నమ్మిండి కానీ మనకు అమెరికా నమ్మది. అసలు ఆర్థిక ప్రయోజనాల నిమిత్తం అమెరికాతో నువ్వు డీల్ చేస్తాం చేస్తాం. కానీ నిన్నేమంటున్నా అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంది? ఇవాళ అమెరికాను అడగాలి, అయ్యా మీరు చెప్పినట్టు విన్నారు, మేము విన్నాం, వాడు వినలేదు, మరి ఏం చేస్తారు చెప్పండి, IMF ఫండ్స్ రిటర్న్ తీసుకోమండి చూద్దాం, తీసుకుంటారా? అంటే ఏమవుతుందంటే చెప్పేది చెప్తున్నారు, చేసేది చేస్తున్నారు. ఇద్దరు కూడా మన అంటే దీన్ని పాకిస్తాన్ ఎలా సమర్థించుకుంటుందని మీరు అనుకుంటున్నారు? పాకిస్తాన్ ఎవడు మాట్లాడుతుంది అంటున్నాను. అమెరికా దగ్గరికి వెళ్ళి వాళ్ళు తమ ఈ రకంగా ఎందుకు కవింపు చర్యలకు పాల్పడ్డారనే దాని మీద మన భారత్ నిలదీస్తే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం కూడా లేని పరిస్థితి కదా. అందుకే ప్రధాని లేడు అమెరికాకు, మన పాకిస్తాన్ ప్రధాని లేడు, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు లేడు, అందుబాటులో లేడు. వాళ్ళ ఎవరితో మాట్లాడాలి, ఎవరితో అమెరికా మాట్లాడిందని నేను అడుగుతున్నాను. ఇప్పుడు DGMO స్థాయి అమెరికా అధ్యక్షుడికి కానీ మన అధ్యక్షుడికో లేకుండా మన ప్రధానమంత్రికి ఎంత చిన్న స్థాయి అసలు ఆపరేషన్ మెయింటైన్ చేయడం అది ఏంటి? ఇప్పుడు జనరల్ మేనేజర్ రామ్మోహన్ గారు మీరు అన్నారు మోడీ ముందు కొన్ని కీలకమైన సవాళ్లు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఈ శాంతి చర్చలు అనేది మొదలైన తర్వాత దాని తర్వాత జరగబోయే పరిణామాలు అనేది కూడా చాలా కీలకం అని చెప్పి మీరు చెప్పారు. ఎందుకంటే దేశ ప్రజలందరూ కూడా ఈసారి మోడీ తీసుకుంటున్న చర్యలు చాలా కఠినంగా ఉండబోతున్నాయి అని చెప్పి వాళ్ళందరూ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నారు కదా. ఎందుకంటే శాశ్వత పరిష్కారం కాకపోయినా కూడా
కొంతమేరకు పాకిస్తాన్ తీవ్రవాదం మీద ఏదో రకంగా కట్టడి చేయడానికి వ్యూహాన్ని అనుసరిస్తారు అని చెప్పి అందరూ ఇప్పటికీ ఈ క్షణం వరకు అందరు నమ్ముతున్నారు. దానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? ఇప్పుడు మోడీ చాలా వైజ్మెన్ గా అమెరికా చెప్పినట్టు డీజీఎంఓల స్థాయిలో అయినా సరే ఒప్పందాన్ని గౌరవిస్తామన్నారు, ప్రకటన కూడా చేశారు. ఆ గౌరవిస్తే ఎదుటివాడు గౌరవించాలి కదా. ఇప్పుడు మనము నమస్కారం పెడితే వాడు నమస్కారం పెడితే లెక్క. ఒక సామెత ఉంది తెలుగులో, రామచంద్రరావు గారు, ఇద్దరు మర్యాదస్తులు ఎదురైతే 3 బాటలు అవుతాయట. ఇప్పుడు మీరు ఎదురయ్యాను అనుకోండి, నేను పక్కగా తప్పుకో నమస్కారం రామచంద్రరావు గారు మీకు అంటాను, మీరు నమస్కారం అంటే మధ్యన బాట అట్లాగే మిగిలిపోతుంది. అట్లా కాదు, నేను దున్నుకుంటూ పోతా, తాక్కుంటూ పోతా, భుజం తాకించుకుంటూ పోతా అనేవాడు ఎదురైనప్పుడు మనం ఎంత సంస్కారమైనా సంస్కారహీనుల ముందు మనం ఏం మాట్లాడతాం అంటారు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం ఉందా, పాకిస్తాన్ లో ప్రభుత్వం ఉందా, ఏ ప్రభుత్వంతో మాట్లాడదాం? 3 ఉన్నాయి. ఒకటేమో ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం ఉంది, రెండోది సైన్యం ఏమో అది ఏం చేస్తుంది దాన్ని తెలుస్తలేదు. సైన్యం కంటే అతి పెద్ద ఆ సైన్యాన్ని శాసించే ఇంకో సైన్యం అది ఉగ్రవాదులు. సుమారు 50-60 వేల మంది ఉగ్రవాదులు ఇవాళ డ్రెస్ లేకుండా, మిలిటరీ డ్రెస్ లేకుండా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండా, మిలిటరీ డ్రెస్ లేకుండా ఆపరేషన్ నిర్వహించే వాళ్ళు ఏ నిబంధనలు కట్టుబడతారు? వాళ్ళు కట్టుబడరు కదా. అందుకనే ఇప్పుడు మన ప్రధానమంత్రి బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మన ప్రధానమంత్రి బ్లేమ్ చేయడం కాదండి, మనం ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని అంటున్నాను. చాలా వైజ్మెన్ గా ఇప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తామని మనం ఒప్పుకున్నాం. అంటే ఒక దెబ్బతీయడానికి, అంతర్జాతీయంగా పాకిస్తాన్ మరొకసారి బదనాం చేయడానికి వ్యూహాత్మకంగా కాల్పుల విరమణకు నేను ఒప్పుకున్నాము. దాన్ని సమర్థిస్తూనే అమెరికా అధ్యక్షుడికి దానికి శాంటిటీ లేదు, ఆయన ఎవరితో మాట్లాడిన తెలియదు. కానీ ఏకపక్షంగా ఆ ట్వీట్ చూశారు, ట్వీట్ చూపించవచ్చు. మనం ఆ ట్వీట్ లో ఏం పేర్కొన్నారు? ఇద్దరు సామరస్యంగా అసలు శాంతి చర్చల్లో మన డిమాండ్ ఏముంటుంది చెప్పండి? మరి తెరువు రాకుండా బాబు మా వెంబడి పడకండి, మా తెరువు రాకుండా అంతే కదా. ఇప్పుడు తీవ్రవాద కార్యకలాపాలు వాళ్ళు చేస్తారా, మనం చేస్తున్నామా? అంటే ఇప్పుడు దేశ ప్రజల మూడు ఎలా వెళ్ళిపోయిందంటే ఏదో రకంగా మనం ఈ సీజ్ ఫైర్కి బదులుగా రిటాలియేషన్ చేస్తుంటే బాగుండేదనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తోంది. అంటే ప్రతిపక్షాలు కూడా ఎందుకు సీజ్ ఫైర్కి వీళ్ళు అంగీకరించారు అనే దాని మీద నిలదీస్తున్నారు కదా. అంటే నేను అంటున్నది ఏంటంటే మీరు అంటున్నట్టు ప్రభుత్వానికి తెలుసు ఏ రకంగా వ్యవహరించాలనే దాని మీద వాళ్ళకు ఉండే అన్ని వ్యూహాలని పరిశీలించే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? ఖచ్చితంగా మనందరూ బయట కూర్చొని మాట్లాడుతున్నాం, ఇంక్లూడింగ్ ప్రతిపక్షాలు. అంటే నిన్న రాజ్నాథ్ సింగ్ కొన్ని విషయాలను ప్రతిపక్షాలతో కూడా అఖిల పక్షాలను పంచుకోలేము అన్నాడు. ఎందుకన్నాడు? అంతకుముందే అక్కడ ఆపరేషన్ సింధూర్ సెకండ్ పార్ట్ మొదలైంది కదా, రెండో సినిమా మొదలైంది కనుక అది కూడా చెప్పలేదు. వ్యూహాత్మకంగా యుద్ధంలో ఏ సంగతి కూడా అందరికీ తెలియదు, కేవలం 4-5 తెలుస్తుంది. మీరు చూశారు కదా పోఖ్రాన్ అణు పరీక్షలప్పుడు, చూశారు కదా ఒక చిన్న చిప్పు ప్రధానమంత్రులు మారినా అక్కడ జరిగింది కదా కదా. అంటే అట్లానే ఇక్కడ కూడా ఏమంటే యుద్ధ సమయంలో మోడీ గారి ఇవాళ యుద్ధ వ్యూహం కరెక్ట్ అంటున్నాను, కానీ ప్రజల విమర్శల సమాధానం, ప్రజలని అందరి విమర్శల సమాధానం చెప్పాలి. నేను అందుకే అంటున్నాను ఇవాళ దీన్ని అంటే వెంటనే మనం ఒక చర్య మొదలు పెట్టడానికి మనకి అవకాశం లభించింది కదా. మిస్త్రీ ఏమన్నాడు? వాళ్ళు కాల్పన అంగీకరించిన గంటలోనే దాన్ని ఆర్పేశారు, దాన్ని ఉల్లంఘించారు. మనం కూడా మన పని మనం చేస్తున్నామని అది జరుగుతుంది. అదే ఇప్పుడు మనం కూడా చంపుతున్నాం. ఏం ఇప్పుడు మనకు యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో సామాన్య ప్రజలకు కానీ సామాన్య ప్రజలు ఎవరికి తెలియదు. ఇప్పటికీ అక్కడ జరుగుతున్నది. కానీ మనం ఇప్పుడు ఏమంటున్నామంటే పైనుంచి కింది దాకా సరిహద్దుల్లో శాంతి మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఎదుటివాడు తుపాకు పట్టుకుని కేర్ చేస్తుంటే మనం మౌనంగా ఊరుకుంటామా? చేతులు ఎత్తేసి సాయం తప్పంటే ఊరుకుంటామా అంటున్నాడు. జరుగుతుంది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ ఉల్లంఘన చేసిందని నిరూపించడానికి ఒకసారి పాకిస్తాన్ తప్పుడు దేశం అని నిరూపించడానికి మనకు మంచి అవకాశం లభించింది. ఎప్పుడు కూడా సబర్కాపాలు మీఠా రాయితాం. ఎప్పుడు 4 అడుగులు వెనక్కేస్తే మొత్తం వెనకపోయినట్టు కాదు. మనం చెప్తాం ఐపీఎల్ మ్యాచ్ అయిపోయింది, కానీ ఐపీఎల్ మ్యాచ్ లో మనం చూస్తున్నాం కదా, ఏదైనా సరే క్రికెట్ లో ఏముంటది, 100 అడుగులు వెనక్కి వాడు పరిగెత్తుకొచ్చి బౌన్ చేస్తాడు బ్యాన్. అంటే 100 అడుగులు వెనక్కి ముందుకు రాకపోవడం కాదు కదా. ఇది అంతే. దేశ ప్రజలు మీరు అన్నట్టు అక్కడ దౌత్యపరమైన ఒక అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. కేవలం పాకిస్తాన్ తోటి కాకుండా అమెరికా తోటి, మిగిలిన ఫారిన్ కంట్రీస్ విదేశాలకు సంబంధించిన ఇతర దేశాలతో కూడా మనం ఎలాగా సత్సంబంధాలు మెయింటైన్ చేయాలన్న దాన్ని బేస్ చేసుకునే మనం ఈ యుద్ధ నీతిని పాటించాల్సిన అవసరం ఉంటుంది కదా రామ్మోహన్ గారు. అదే కదా. ఇప్పుడు ఇద్దరు బాగా రక్తగాయం చేసుకుని కొట్టుకొని ఒక పెద్ద మనిషి దగ్గర సర్పంచ్ అనుకుంటూ ఊళ్ళ దగ్గర పెద్ద మనిషి దగ్గరకు వచ్చింది. పెద్ద మనిషి ఏం చేస్తారు? మొదలు మన గాయాలు కట్టండి, మీరు ఇద్దరు కొట్లాడుకోవద్దు, నేను చెప్పినట్టు వినండి అంటాడా? అదే చేసింది అమెరికా. కానీ చెప్పినట్టు వినని వాడి మీద చర్య తీసుకోకపోతే అమెరికా పెత్తనం బోడముండ పెత్తనం అంటే కదా అంటున్నాడు. ఎందుకు ఆ పెత్తనం చేస్తున్నాడు అంటున్నాడు. అందుకనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ 2 యుద్ధాలను ఆపడం విఫలమైన యుద్ధాలు వస్తే ఆపేవాడిని జో బైడెన్ చేయని యుద్ధాలు వచ్చినాయి అన్నాడు. అంటే ఒక కామన్ మ్యాన్ గా
జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తున్న ఒక సాధారణ పౌరులందరూ కూడా నిన్న ఏం కోరుకున్నారంటే, మనం శాంతి చర్చలకు అంగీకరించాము, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది దాన్ని ఉల్లంఘించి, సో మనం కూడా రిటాలియేషన్ చేసేస్తుంటే పోయిండేది అనే ఒక పరిస్థితి నిన్న రాత్రి అయితే కనిపించింది కదా. నిన్న అర్ధరాత్రి వాళ్ళు దాడి చేసిన తర్వాత మనం కూడా ముందుకెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే అవుతుంది, అమెరికా మాటని పాకిస్తాన్ విన్నప్పుడు మనం మట్టుకు దాన్ని ఎందుకు పాటించాలనే ఒక ఫీలింగ్ అందరి పౌరుల్లో కలిగింది. భావోద్వేగం ఎంత వచ్చిందంటే మోడీని కూడా తప్పు పట్టారు. మోడీ అంటే చాలా సూపర్ మ్యాన్, మోడీ ఏం చేస్తారు తప్పు పట్టడం పక్కన పెట్టేస్తే మనం ముందుకెళ్ళిపోయి కొట్టేయడం, వాళ్ళకి ఎదురు దాడి చేయడమే కరెక్ట్ అని చెప్పి అందరూ అనుకున్న ఫీలింగ్ అయితే ఉంది కదా పౌరుల్లో. అది కరెక్ట్, పౌరుడు భావోద్వేగం ఉంటది, ఉద్దేశం ఉంటది, కానీ అది కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నాను, విన్నట్టు మనం విందాం, వాడు వినకపోతే బతాలు పెట్టడానికి అవకాశం ఉంది కదా అంటున్నారు. అది జరుగుతుంది, మనకు జరిగింది. మన భారత ప్రభుత్వం చాలా ఓపికతో ఈ నిర్ణయం తీసుకున్నది. గంటలో వాళ్ళ ఉల్లంఘించిన మనకు మంచి అవకాశం. ఇప్పుడు వాళ్ళ అయితే మనకి ఇచ్చేసిండు కదా, దీన్ని ప్రపంచం దృష్టిలో ఎండగట్టాలంటున్నాను. చైనా లాంటి దేశం కూడా వినక తప్పని పరిస్థితి తీసుకురావాలంటున్నాను. చైనా అట్లా వాళ్ళకి ఉంటది, జియో పాలిటిక్స్ అగ్రికి ఉంటది. కానీ అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది ప్రశ్న, $1,000,000 ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు ఏం చేయాలి? పాకిస్తాన్ మందలించాలా లేదా? అసలు IMF ఫండ్ వాడికి ఇవ్వడమే తప్ప అంటే మనం అంతర్జాతీయంగా ఎండగడుతూ వీళ్ళందరూ ఇదే పనికి చేస్తున్నారు, మిలిటెంట్ కార్యకలాపాలకి. అందుకని అసదుద్దును ఇప్పటికే ఎన్నో సార్లు ప్రపంచ దేశాలు మందలిచ్చినా కూడా పాకిస్తాన్ వైఖరి అనేది ఎప్పుడైనా మారిన సందర్భం ఉందా అండి? మీరు ఇంతకాలం చూస్తున్నారు. ఇప్పుడు 4 యుద్ధాల కాలం లేదు, మామూలు అప్పుడు యుద్ధాలు లేని సమయంలో కూడా వాళ్ళకి లేదు. అందుకని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నాను. IMF అంటే ఇంటర్నేషనల్ మిలిటెంట్ సపోర్ట్ ఫండ్ లాగా మారిపోయింది. ఇవాళ దాన్ని అంశించాలి. రెండోది, భద్రతా మండలిలో రామచంద్రరావు గారు మొన్ననే వారం రోజుల కింద వీళ్ళే ఒక ఫిర్యాదు దాఖలు చేశారు. ఎవరు? పాకిస్తాన్. వాడికి అన్ని వాడు వేలే. ఏమైంది? వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఒక్కదాని సమాధానం చెప్పలేకపోయాడు. ఏమి మన భద్రతా మండలిలో 15 దేశాలు ఉన్నాయి, 5 దేశాలు సభ్య దేశాలు. కానీ నేనేమంటున్నా అంటే ఒక్కదానికి వాళ్ళు మందలి చూరుకున్నారు. వాళ్ళు నిజంగా చేయాలంటే IMF కూడా ఏం చేయాల్సిందంటే, ఇప్పుడు అందరూ మన మిత్రులే, చుట్టూ శత్రువుడు. సమస్య ఏంటంటే అందరూ మిత్రులు అనిపిస్తున్నారు, కానీ ఒక్కడు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాడు, ఒంటరిగా ఉంది. కానీ ఒక గ్రేట్నెస్ ఎప్పుడు వస్తుందంటే, మేము చెయ్యలేని పని ఇవాళ కనుక మనం 3 పనులు చేస్తే, మేము చెయ్యలేని పని భారత్ పూర్తి చేసిందని అంతర్గతంగా సంతోషపడేమంటారు, బహిర్గతంగా కొన్ని చెప్పేవాడు కొందరు ఉంటారు. అందులో ప్రధానంగా రష్యా బహిర్గతంగా మనం మద్దతు ఇస్తుంది. ఏం చేయాలి? 3 పనులు అంటే, ఒకటి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం స్వాధీనం చేసుకోవాలి. దానికి వెంటనే మనం ఇవాళ అంటే రేపు రాలేదు, కానీ అక్కడ అంతర్గత కలహాలను ఉపయోగించుకొని పంజాబ్, సింధు ప్రాంతంలో కూడా ఇవాళ మమ్మల్ని యుద్ధంలోకి ఎందుకు దించారు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు అంటున్నారు ఎలా సాధ్యం అవుతుందండి? మీరు అన్నారు కదా, ఇప్పుడు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్నప్పుడు మనం వచ్చి ప్రతిదాడి చేయడమే కరెక్ట్ కాదు, రిటాలియేషన్ చేయడమే కరెక్ట్ కాదు, సంయమనం పాటించి వ్యూహాత్మకంగా అడుగులేయడం కరెక్ట్ అంటున్నారు. మరి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎలా తీసుకుంటారు? మనం యుద్ధం చేయకుండా వాళ్ళు రాసిచ్చేస్తారు, మీరు తీసేసుకోండి అని చెప్పి. ఆక్రమించితే ఏం చేద్దాం? రాసియరు. మనం ఏం చేయాలంటే లైన్ ఆఫ్ కంట్రోల్, ఇప్పుడు మనకు ఒకసారి అర్థం చేసుకుంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఒక ఇటు పాములాగా పై రాకున్నది కదా, మన హక్కుగా మనదే కదా. యాజ్ పర్ హరిసింగ్ మనకు అగ్రిమెంట్ చేసుకున్నది. దాన్ని ఏం చేయాలంటే పాకిస్తాన్ బార్డర్ దాకా తరిమి పెట్టి పాకిస్తాన్ దేశంలో మనం పోవద్దు అంటున్నాను. అక్కడి దాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది కదా. ఎందుకంటే వన్స్ స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు మన జరిగిన దాడికి ఏదైతే ఉగ్రవాద శిబిరాలని మనం మొత్తం అంతం చేశామో అది ఎక్కడుంది? POKలోనే కదా ఉంది. మనం మెయిన్ గా టార్గెట్ చేసింది POKలో ఉన్న దాని మీద దాడి చేస్తేనే మనం వెంటనే వాళ్ళు ఏం చేశారు, మన ఎవరైతే జనావాసాలు ఉన్నాయో అక్కడికి వచ్చి వాళ్ళు డ్రోన్స్ ప్రయోగిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం మనం. అందుకని ఆకు ముందు పడ్డా ముళ్ళు మీద ఆకుపడ్డా. నేను మీరు అన్నారు కదా, ఓన్లీ POKలో చేరి 5 స్థావరాలు POKలో ఉంటే మరిన్ని స్థావరాలు సియాచిన్ నుంచి మొదలు పెడితే 4 భౌగోళికంగా. నేను అంటున్నది ఏంటంటే, దాడి చేయకుండా అయితే మీరు అంటున్నట్టు మనకి ఆ POK అనేది వచ్చే అవకాశం ఉంటుందా? చర్చల ద్వారా అయితే అవ్వదు కదా. ఇప్పుడు 4 యుద్ధాలలో మనం అక్కడ దాకా కొట్టకపోయినాం కదా. అప్పుడు అవకాశం వచ్చి విడిచిపెట్టాము. ఇప్పుడు అవకాశం మనం తీసుకోము. నేను స్పష్టంగా యుద్ధానికి వ్యతిరేకమైన యుద్ధం మొదలు అయితే ఇంకో భయం కూడా మనం పెడుతున్నారు, అది తప్పు అంటున్నారు. అణు యుద్ధం రాదు, చూసాం కదా. దానికి ఎవరు ప్రపంచ దేశాలు ఎవరు దానికి అంగీకరించే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ మధ్య ఈ రకంగా యుద్ధం జరుగుతున్నప్పటికి కూడా దానికి అవకాశం లేకుండా ఉంది కదా. ఇంతకాలం రామచంద్ర మీకు తెలుసు, ఉక్రెయిన్ ఎట్లా చేస్తే మేము అణు యుద్ధానికి వెళ్తామని. ఏంటంటే
అద్దాల గడ్డ కూర్చున్నాం అందరం మనం. అదే. వాడు మన మీద వేసినా మన వాడి మీద వేసినా మన ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇవాళ ప్రపంచాన్ని 20 సార్లు సర్వనాశనం చేసేంత అణుశక్తి మన 14 దేశాలు ఉన్నాయి ఇప్పటికీ అణుశక్తి సంపాదించుకుని చేసే దేశాలు. అందులో ప్రధాన మన మాత్రం ఒక్క 2 వేస్తే మొత్తం పాకిస్తాన్. కానీ వాడు ఒక్కటేసినా మనం జనావాసాలు నష్టమైతే కదా. అందుకని సమస్య మనం ఎందుకు అవుతున్నామంటే మనం వేసేదేమో తీవ్రవాదుల మీద, ఉగ్రవాదుల మీద. అట్లా మిలిటరీ చర్య కూడా ఇప్పుడు మొదలు పెట్టాం మనం. ఇప్పటిదాకా రెండోది ఏంటంటే పీఓకేని మనం స్వాధీనం చేసుకుంటేనే ఒక పరిష్కారం వస్తుంది అన్నట్టు అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది కరెక్ట్ టైం అని చెప్పి అనుకుంటున్నారు. దానికి ఏ రకమైన సొల్యూషన్ చూడాలి అని అనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయం? మనం ఓపిక పట్టాం. అక్కడి నుంచి వాళ్ళు ఆ పని చేస్తారు. వాళ్ళ చేతిలో అది యుద్ధం లేదు, వాళ్ళ చేతిలో ఆయుధాలు లేవు, వాళ్ళ చేతిలో ఇప్పుడు ఇంతకు చెప్పారు కదా మీరు, పెట్రోల్ డీజిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ డబ్బు 8,500 కోట్లు అంటే వాళ్ళ కరెన్సీలో 25,000 కోట్లు వాళ్ళ కరెన్సీలో డబ్బులు వాళ్ళ రూపాయలు తీసుకుంటారు. ఇవేం చేస్తారు, వెంటనే ఇది చేసుకుంటారు. ఇంకోటి పరోక్షంగా ఇవాళ గతంలో సప్లై చేసినవి ఉన్నాయి వాళ్ళకి. చైనా ఇప్పుడు పరోక్షంగా మద్దతు ఇస్తూ మన ఆయుధాలు సప్లై చేసే క్రమం చేస్తుంది. అంటే రామ్మోహన్ గారు ఒక విషయం చెప్పండి, ఒకవైపు తినడానికి తిండి లేదు, పెట్రోల్ కూడా వాళ్ళు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకోవైపు IMF సహాయం చేస్తే తప్ప వాళ్ళకి బడ్జెట్ కూడా శాంక్షన్ చేసే పరిస్థితి లేదు ప్రభుత్వానికి. ఇన్ని రకమైన సంక్షోభాలు, ఇంకోవైపు బలూచిస్తాను అలాంటి వాళ్ళు తిరుగుబాటుదారులు వాళ్ళ మీద దాడులు చేస్తున్న పరిస్థితి, ఇన్ని ఉన్నా కూడా వాళ్ళు మన ఇండియాలో ఏ రకంగా అశాంతి సృష్టించాలనే దాని మీద ఫోకస్ చేస్తానంటే వాళ్ళకి ఏ ధైర్యం, ఏ రకంగా వాళ్ళు ఈ రకంగా బరి తెగించడానికి ఆ ధైర్యం వస్తుందని మీరు అనుకుంటున్నారు పాకిస్తాన్కి? మొండి వారికి ఏ ధైర్యం పనిచేస్తుంది, తను చేస్తాడు ఇంకోటి చంపేస్తాడు కదా. మానవ బాంబు లాంటిది ఇప్పుడు పాకిస్తాన్ మనకు. కనుక మొండివాడి ధైర్యం మనం నష్టపోతాం కదా. ఇప్పుడు అశుద్ధ మీద రాయేస్తే మనం వాళ్ళ ఎవరు సపోర్ట్ ఉందని చెప్పి వాళ్ళు ఆ రకంగా రెచ్చిపోతున్నారు. చైనా స్పష్టంగా చైనా సపోర్ట్ ఎంత ఉందంటే వాళ్లకు జియో పాలిటిక్స్ లో స్పష్టంగా వాళ్ళ భూభాగం నుంచి అరేబియా మహాసముద్రంలోకి దారి కావాలి కారంకోరం రహదారి వల్ల. ఇప్పుడు నిన్న కూడా గూగుల్ మ్యాప్ మార్చుకున్నారు, చూశారు కదా. నిన్నటి దాకా దేని చూపించే వాళ్ళు ఇవాళ మెల్లగా మొత్తం భారత భూభాగంగా చూపిస్తున్నారు. అంటే మనం అంతర్జాతీయంగా ఒత్తిడి తెస్తున్నాం. కొన్నిసార్లు ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో ప్రతిసారి వెతుకుతుంటే ఇప్పుడు నిన్న మారింది. నిన్న మొత్తం జమ్మూ కాశ్మీర్ మొత్తం మనదాన్ని చూపించే ప్రయత్నం మన అంతర్జాతీయ సమాజంలో ఒప్పుకుంటుంది. కనుక ఇది ఒక్కనాడు మనం అనుకున్న తీర్చి కాదు, మన మాటలను తీర్చి కాదు, కానీ తప్పనిసరి ఆ వైపుగా పరిణామాలు సంభవిస్తున్నాయి. నేననేది ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను మనం స్వాధీనం చేసుకునే రోజులు దగ్గర పడ్డాయి. ఇంకా రెండంటే మనం స్వాధీనం చేసుకునే పరిస్థితి వస్తే చైనా వైఖరి ఏ రకంగా ఉండొచ్చు అంటే ఆ విషయంలో చైనా నుంచి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తుందా? చైనా డైరెక్ట్ యుద్ధంలో దిగదు, కానీ పరోక్షంగా దానికి ఆయుధాలు సప్లై చేస్తుంది, అన్ని రకాలు చేస్తుంది. ఇజ్రాయెల్ కు ఏ ధైర్యంతో మన రష్యా మీద పోరాడుతుంది? ఈ దుర్మార్గ దేశాలన్నీ కదా, నాటో కుటుంబ దేశాలన్నీ కదా చేసినాయి. నిన్న ట్రంప్ ఏమన్నాడు వైజ్మన్ గా, మేము నాటో కుటుంబంలో చేర్చుకోము, కానీ మాకు సహాయం ఇప్పుడు ఆపేస్తాము, రష్యాతో యుద్ధం ఆపండి అని ఇజ్రాయెల్ వాళ్ళకి చెప్పారు, ఉక్రెయిన్ చెప్పారు కదా. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఆ పని అమెరికా అధ్యక్షుడు ఎందుకు చేయాలంటున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇంటికి పోతే పిలిస్తే అక్కడికి అమెరికాకు పోయిన తర్వాత కూడా నువ్వు ఆపకపోతే నీ భరతం పడతా అంటే కాలబేరానికి వచ్చిండా రాలేదా? అమెరికా అధ్యక్షుడు చేయాల్సిన పని అయితే పాకిస్తాన్ ఏం చేయాలంటే భారత్ తో యుద్ధానికి తయారపడితే నీకు అన్ని ఆపేస్తామని ఎందుకు హెచ్చరించాలంటున్నాను ఇంకా ఇప్పటికి కూడా. అందుకని మనకు ఒత్తిడి పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ ఎవడు లేడు మాట్లాడడానికి. ఇప్పుడు అమెరికా మీద ఒత్తిడి ఇప్పుడు మాట్లాడదా అన్నావు పెద్ద మనిషి. విషయం ఏంటంటే చైనాకి అమెరికాకి పడదండి, కానీ ఇద్దరు కూడా పాకిస్తాన్ విషయంలో మటుకు మనకు మీరు చెప్తున్నట్టు ఒత్తిడి తేడానికి, పాకిస్తాన్ మీద ఒత్తిడి తేడానికి రెండు దేశాలు ఆ విషయంలో వచ్చి కొంత వైఖరి వాళ్ళిద్దరి భావస్వరూప్యం ఒకే రకంగా ఉంటుంది. ఎందుకు అది? మంచి ప్రశ్న, నేను చెప్తాను, దీనికి వివరణ చెప్తాను. అమెరికా సామ్రాజ్యవాదం అవసరమైతే దేశాలను కబలిద్దామని, కానీ అది వెనకటి భౌతిక యుద్ధాలు పోయింది. ఇప్పుడు ఏంటంటే దేశాల ఆర్థిక పరిస్థితులు కబలిద్దామని అది చూస్తుంది. ఒక వ్యాపారిగా పెట్టుబడి ఇచ్చి ఆ దేశాలను తమ ఆధీనంలో తీసుకొచ్చుకునే ప్రయత్నం మేము చైనా చేస్తాం. కానీ చైనా ప్రపంచవ్యాప్తంగా చేస్తలేదు. చైనా మన మొత్తం చుట్టూ చేస్తుంది. హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, ఇండియా చుట్టూ మనం తయారు చేస్తుంది. చూస్తున్నాం కదా. పనికిరాని మొన్న మాల్దీవ్స్ అధ్యక్షుడు కూడా చైనా ఉచ్చులో పడి తోకచాడించింది కదా. మనం ఏం చేసినాము, లక్షద్వీపును పర్యాటక స్థలాన్ని పెంచుకుంటాం, అంతకంటే అద్భుతమైన ద్వీపాలు ఉన్నాయి మనకు, వాడెంత అంటే కాటకారానికి వచ్చిండు. అట్లాగే శ్రీలంక అధ్యక్షుడు అయితే పారిపోయిన అధ్యక్షుడు వాళ్ళ శ్రీలంకలో పూర్తిగా పూటగలని పరిస్థితి ఉన్నది. వాళ్ళను ఏం చేస్తుంది చైనా, పోర్టుల పేరు మీద, ఇతరత్ర అభివృద్ధి పనుల పేరు మీద వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని లోపరుచుకుంటుంది. బంగ్లాదేశ్ అంటే ఇవాళ ఆఖరికి భూటాన్, నేపాల్ లాంటి దేశాలను కూడా మెల్లగా ఏదో రకంగా డబ్బులు ఇచ్చి లోపరుచుకుంటుంది. అంటే
పెట్టుబడి ఇచ్చేమో చైనాలో పరుచుకుంటే అంతర్జాతీయంగా పలుకుబడితోనేమో అమెరికా చేస్తున్నది. కానీ అమెరికా ఆధీనంలో ఇప్పుడు 7 దేశాలు, మన చుట్టుపక్కల ఉన్న 7 దేశాలు అమెరికా ఆధీనంలో లేవు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కూడా. పాకిస్తాన్ తో చైనా అవసరం ఏంటంటే కారంకోరం రహదారి ద్వారా సియాచిన్ మీదకి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ లో ప్రవేశించకుండా కింది నుంచి అంటే మనకు ఆక్రమిత కాశ్మీర్ వాడుకొని చక్కగా కరాచీ రేవు ద్వారా కిందికి వద్దామని. రెండోది బెలూచిస్తాన్ లో ప్రజలు తిరుగుబాటుకు రెండో కారణం. మొదలు పాకిస్తాన్ పాలకుల పట్ల వ్యతిరేకత, రెండోది ఏంటంటే వాళ్లకు విలువైన ఖనిజాలను దోచుకోవడానికి చైనా వస్తున్నది. పాకిస్తాన్ తో చేత కాదు, ఒక్క తట్టడి మట్టి తీసి చైనాను పాకిస్తాన్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నా ఓకే, కానీ అమెరికా కూడా ఈ విషయంలో చైనా సపోర్ట్ చేస్తోంది తెలిసినా పాకిస్తాన్ ఎందుకు మద్దతు ఇస్తోంది, అది నేను అడుగుతున్నది. మనకు కావలసిన శత్రువు అంటే ఇదేమంటే వ్యాపార శత్రువు కొరత చెప్పాలంటే మనం ఎందుకంటే మన జనాభా చూస్తే కన్జ్యూమరిజం, వాళ్ళ మార్కెట్ మొత్తం మన జనాభా ఉంది. చైనా వాడు చైనాలో అమ్ముకుంటే సరిపోదు, మన దగ్గర అమ్ముకోవాలి. అమెరికా వాడు అమెరికాలో అమ్ముకుంటే సరిపోదు. ఇంకోటి అమెరికా రెండో అవసరం కూడా మనది, నైపుణ్య అభివృద్ధి సాధించిన అమెరికాకు చైనా భారత్ తోని అమెరికాకు అవసరాలు ఉన్నాయి. అందుకని చూడండి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వరకు అని మాట్లాడుతున్నారు, కానీ ఇవాళ మన భారతీయులు లేకుండా అమెరికాలో సాఫ్ట్వేర్ రంగం మనగలిగే పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి నైపుణ్యం లేదని కాదు, వాళ్ళ నైపుణ్యం ఖరీదైంది, మన నైపుణ్యం చీకదు. ఉదాహరణకు వాళ్ళ నైపుణ్యం ఒక్కడిని పెట్టుకుంటే మన దగ్గర 3 పెట్టుకోవచ్చు, కొంచెం తక్కువైంది. మనం కూడా బార్గెనింగ్ పవర్ పెట్టింది అంటే వాళ్ళు ఒక్కరిని పెట్టుకుని 2. గతంలో 8 మంది పెట్టుకునే వాళ్ళు అమెరికా వాళ్ళు మన సాఫ్ట్వేర్ రంగంలో. అక్కడ ఒక్కడిని పెట్టుకుంటే భరించే గంటలు నిమిషాలు లెక్క మనం రోజుల లెక్క పనిచేస్తాం, వెట్టి చాకరీ చేస్తాం. కనుక వాళ్ళు ఒక్కడికి 8 పెట్టుకునేవాళ్ళు మొదట్లో, దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ల క్రితం. ఇవాళ ఒక్కడికి 3 పెట్టుకునే అవకాశం ఉంది. కానీ వాడు కంపెనీలు ఎందుకు కొనుక్కుంటాయి? అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, నైపుణ్యం ఉండి తక్కువ జీతాలకు పనిచేసే వాళ్ళు పెట్టుకుంటారు. అది అవసరం వాళ్ళకి. అమెరికాకి మన నైపుణ్యం అవసరం, మన సాఫ్ట్వేర్ రంగంలో ముఖ్యంగా హార్డ్వేర్ గా సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి అవసరం. రెండోది ఏంటంటే అమెరికాకు వస్తువులు మన దగ్గర అమ్ముకునేది ఏం లేదు, కానీ ఇది అవసరం. ఓకే, రామ్మోహన్ గారు చివరిగా చెప్పండి, ఇప్పుడు రేపు జరగబోయే శాంతి చర్చలు అనే దానికి సంబంధించి మోడీ ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతోందని చెప్పి అంతా యావత్ దేశం కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అందరినీ సాటిస్ఫై చేసే రకమైన ఒక సొల్యూషన్ వస్తుందని చెప్పి మనం అనుకోవచ్చా? దుందుడుగా పోం కానీ మనం అన్నిటికీ అంగీకరిస్తుంటాం, ఒక అడుగు వెనక్కి వేస్తాం. ఇది తప్పు కాదు. మోడీ నిర్ణయం తీసుకుంటే భారత ప్రభుత్వం, మోడీ కాదు భారత ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయం నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. కానీ ఇది సక్సెస్ కాదు. సక్సెస్ కానప్పుడు మన నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని నేను చెప్పాను. ఒకటి బెలూచిస్తాన్ వేరే దేశంగా మారుతుంది, అది మారడానికి మనం సహకరించాలి, కొంత మనం ఒత్తి పని చేయాలి. రెండోది ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉన్న ప్రాంతం వేరు కావాలి. మూడోది మన పీఓకే మనం తీసుకోవాలి. మిగిలింది సింధు పంజాబ్ ప్రజలు వాళ్ళ భరతం పడతారు. అదే వాళ్ళకి ఆర్థికంగా శక్తివంతులు, సామాజికంగా శక్తివంతులు, రాజకీయంగా శక్తివంతులు. మీరు చూడండి మొత్తం జనరల్స్ కానీ ప్రధానమంత్రులు కానీ సింధు పంజాబ్ ప్రాంతం నుంచి వచ్చారు. ఉన్నంతలో కొంచెం వాడు సింధు నది వార్తగా ఇటుపక్క అటుపక్క. ఇప్పుడు మనకు కోస్టల్ ఆంధ్రలో ఎట్లా మనకు వ్యవసాయదారుల వ్యాపారంలోకి వచ్చిండ్రో ఇది అంతే అంటున్నాను. ఇక్కడ సింధు పంజాబ్ ప్రాంతాలు ఇప్పటికి కూడా ప్రజలు మన ప్రభుత్వం తిరగబడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు. అయితే మనకు ఒకటేంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ప్రజలు కూడా మనకు సానుకూలంగా ఉన్నారు. వాళ్ళు ముజఫరాబాద్ నుంచి మొదలుపెట్టి కింది దాకా పెద్ద పట్టణంగా దాని గురించి చెప్తున్నారు. ఇప్పటికీ 4-5 పట్టణాల్లో ఇప్పటికే భారత్ కు అనుకూలంగా మేము భారత్ లో కలుస్తాము, మాకు ఈ శాండ్విచ్ రావడం అవసరం లేదు, పాకిస్తాన్ ఇండియా మధ్య చెంపదెబ్బ గోడ దెబ్బ మాకు అవసరం లేదు, మమ్మల్ని ఇండియాలో కలుపుకోండి, పీఓకే కాదు ఇండియాలో కలపండి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. కశ్మీర్ ప్రజలు కూడా మా టూరిజం నాశనం అయిపోయింది 370 ఆర్టికల్ తర్వాత. మమ్మల్ని అంశాలన్నిటికీ కూడా సొల్యూషన్ వస్తుందని చెప్పి మనం ఆశిస్తాం. అంటే అది దానికి అమెరికా నుంచి ఏ రకమైన సహకారం అందుతుంది అనేది కూడా చాలా కీలకం. కాబట్టి ఆ విషయంలో అమెరికా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొస్తుందా రాదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది కదండి. మనమే ఇప్పుడు అమెరికా మధ్య ఒత్తిడి తీసుకురావాలి. మనకు పాకిస్తాన్ మాట్లాడేవాడు లేడు, పాకిస్తాన్ తో మనకు సంప్రదింపులే లేవు. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇద్దరు మధ్యన సయోధ్య కుదిరించడానికి గొప్పగా ట్వీట్ చేసింది కదా ఏది మోడీ, మరి మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మరి ఆ ట్వీట్ చేసిన దానికి ఉండాలి కదా. నేను ఆపాను, సీజ్ ఫైర్ ఆపాను, చాలా విజయవంతంగా ముగిసింది, ఈ ఇరు దేశాలు చర్చించుకొని మనకు సమస్యలు ఏమున్నాయి రామచంద్రరావు గారు? ఇప్పుడు వాడు మన మీదకి రాకపోతే మనకు సమస్య లేదు కదా, మనం వదిలేం కదా. వాడు మన మీదకి రాకుండా మీరు ఏం కంట్రోల్ చేస్తారు మహానుభావం చెయ్యండి అని ప్రపంచ దేశాలన్నిటికీ మనం కోరుతున్నాం. చైనా అమెరికా కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ నమస్కారం పెట్టి మనం కోరుతుంది ఏంటంటే అయ్యా మా మీదికి వాడు రాకుండా చేయండి, ఏం చేస్తారో చెప్పండి. ఒకటి ఉగ్రవాద స్థితుల ద్వారా మనం విధ్వంసం చేస్తున్నారు, మా ఆర్థిక స్థితిని నాశనం చేస్తున్నారు, శాంతి భద్రత భంగం కలుగుతుంది, మాకు వాడి మీద రాకపోతేనే మాకు మేము క్షేమం అని అంటున్నాం. దానికి అంతర్జాతీయ సమాజం ఏం చేస్తుందో చూడాలి కదా అంటున్నాం. రైట్ రామ్మోహన్ గారు, రైట్ రామచంద్ర గారు చర్చలో పాల్గొనేందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి.